యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతకు ఉగాది కానుక అని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు అన్నారు. శుక్రవారం రాజంపేట పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కేవలం 20 నెలల కాలంలోనే 6,28,347 ఉద్యోగాలను కల్పించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని, తాజాగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయడం శుభ పరిణామమని కొనియాడారు. గత వైఎస్ జగన్ పాలనలో యువత తీవ్ర అన్యాయానికి గురైందని జగన్మోహన్ రాజు విమర్శించారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. మాట ఇచ్చాం, మడమ తిప్పకుండా అమలు చేస్తున్నాం. ఒక్కసారి గత విధ్వంసకర పాలనలో నిరుద్యోగులకి, ముఖ్యంగా యువతకి జీవితాలనిచ్చి వాళ్ళని సన్మార్గంలో ప్రయాణించే ఉద్యోగ కల్పన విషయంలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, చీకటి నుంచి వెలుగు వైపుకి ఎలా వస్తున్నాం అనేటువంటిది ఒకసారి పోల్చి చూసుకున్నాం. గత వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు మేము 2,30,000 ఉద్యోగాలను ఇస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు. తీరా ఆ పాలనలో ఏం జరిగిందంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేటువంటి ఒక సర్వే కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. అందులో 24% గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఎన్సీఆర్పి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గొప్పగా చెప్పుకున్నారు, మాట చెప్తాం మడమ తిప్పమని. జరిగింది అది. నివేదికల ఆధారంగా వాస్తవాలవి. చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం. మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు విధ్వంసకరమైనటువంటి రాష్ట్రంలో అనేక మంది యువత ఆత్మహత్యలు చేసుకొని మిగతా అందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉంటే ఆనాటి ప్రభుత్వం భయంకరమైనటువంటి వాతావరణం కల్పించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్పి నేనున్నాను అని చెప్పి ఊరు తిరిగి, వాడ తిరిగి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలో పోగొట్టే విధంగా భరోసా ఇచ్చారు. దానికి అనుగుణంగా యువతకి మంచి హామీలు ఇచ్చారు. దాని ప్రకారం మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తామన్నారు. ప్రజలందరూ కూడా అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట నిలుపుకునేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తూ ఉంది. గతంలో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్క డిఎస్సి కూడా జరపకుండా అనేక సమస్యల్లో ఉన్నటువంటి చిక్కులను పూర్తి చేసి నిరవధికంగా ఇప్పటికే 30,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు అటు డిఎస్సి అయితేమి పోలీస్ నియామకాల ద్వారా చేపట్టారు. అదేవిధంగా మనం పరిశీలిస్తే ఈ 20 నెలల్లో అన్ని రంగాలలో కలిపి దాదాపు 6,20,000 ఉద్యోగాల కల్పన ఈ 20 నెలల ప్రభుత్వంలో జరిగింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానిస్టేబుల్ ద్వారా పూర్తి. ఎంఎస్ఎంఈ నుంచి ఉపాధి 2,48,906 మందికి ఇప్పటికే లభించింది. జాబ్ ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,000 మందికి ఉద్యోగాలు లభించాయి. పరిశ్రమల రంగం నుంచి 95,174 ఉద్యోగాలు ఇప్పటికే లభించాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ నుంచి 64,000 ఉద్యోగాలు ఇప్పటికే వచ్చాయి. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 13,866 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చాం.
పర్యాటక రంగం నుంచి 5,028 ఉద్యోగాలు, అంటే కేవలం 28 నెలల్లో 6,28,000 పైగా ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. ఇది కూటమి పనితీరు, నాయకుల యొక్క కమిట్మెంట్, మాట ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేసేటటువంటి మనస్తత్వం ఈ యువగలం రథసారథి లోకేష్ బాబు గారిది. అనుకుంటే అమలు చేస్తాం, ఎన్ని కష్టాలైనా కానీ, ఎన్ని సమస్యలున్నా కానీ తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఉన్నాం. అందుకే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే మాట ఇచ్చిన వెంటనే అహర్నిశలు కష్టపడి ఇప్పటికే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పైగా పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. ఆ పెట్టుబడుల ద్వారా మాట ఇచ్చిన ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత జీవితాలకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం రాష్ట్ర విధ్వంసానికి గురి చేస్తే ఈ ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణంలో యువతలో భాగస్వామ్యం చేసి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యతను తీసుకొని ఇవాళ సగర్వంగా మంచి పాలన ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రంగా ఈ దేశంలో మేము పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉన్నాం.